పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది వాస్తవమేనని బీఆర్ఎస్ పార్టీ చిన్న నందిగామ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి మల్లేష్ అన్నారు. బుధవారం కొడంగల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న నందిగామ సర్పంచ్ మంగళవారం మాట్లాడిన మాటలను ఖండించారు. సర్పంచ్ కు ప్రత్యర్థిగా తాను పోటీ చేయగా విత్డ్రా చేసుకోవాలని తనను వార్డు మెంబర్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను ప్రలోభ పెట్టిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కొడంగల్ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. నిన్న మా గ్రామంలో మీడియా సమావేశంలో సర్పంచ్ గారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి పైన, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. తన ఆయంలో చేసినటువంటి అభివృద్ధి శూన్యము, నీకేం తెలియదు, కొడంగల్ గురించి ఏం తెలియదు అనే విధంగా మాట్లాడాడు. దాంతోపాటు మొన్న నరేందర్ అన్న కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిక సంఖ్యలో గెలవడము, బీఆర్ఎస్ పార్టీ పైన దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారని ఒక సందర్భంలో కొనియాడారు ఆయన. దాన్ని తీసుకొని దౌర్జన్యాలు ఎక్కడ జరిగినాయి, దాడులు ఎక్కడ జరిగినాయి, భయభ్రాంతులకు గురి చేయలేము, ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో వచ్చి ఓట్లు వేసిందని చెప్పిండు. కానీ ఆయన అభ్యర్థిని నేనే, సర్పంచ్ అభ్యర్థిని నేనే ఉన్నా, నాతో పాటు మా ప్యానల్ వార్డు మెంబర్లు ఉన్నారు, నా దగ్గరకు వచ్చి మా వార్డు మెంబర్ల దగ్గరకు వచ్చి విడ్రాగమ్మని నీవే అన్నావు, మరి మేము ఒప్పుకోకపోగా మా ప్రపోజల్ అనుకుంటాగా వాళ్ళ దగ్గర పోయి మీరు కూడా విడ్రాగమ్మని, మీరు వాళ్ళు విడ్రా అవుతలేరు, మీరు ప్రపోజల్ వస్తే విడ్రా అవుతుంది, మీరు రాండి అంటదంటే వాళ్ళు కూడా ఒప్పుకోకపోగా మా పైన కక్ష కట్టి ఊళ్ళో ఓటు బ్యాంకు వస్తే వీళ్ళకు పొద్దుగాల భవిష్యత్తు ఉంటుంది అని కక్ష కట్టి మాకు ఓట్లు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు కనుక బీఆర్ఎస్ పార్టీకి వేస్తే రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్లో కేసులు అయితే కేసులతో పాటు ఏదైనా సమస్యలు రాని పంచాయతీ కానీ మా దగ్గరకు వస్తే మేము నెరవేర్చము, మేము చెప్పాము, మీ కేసులతో రాము, పోలీస్ స్టేషన్లకు రామని భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్లలో పోలింగ్ రోజు పరోక్ష ఓటు పద్ధతి కాకుండా ప్రత్యక్ష ఓటు పద్ధతి అంటే పరద లేకుండా మేము ఓటు మాకు చూపి చేయాలి, లేని పక్షంలో ఆ విధంగా వేసినట్లయితే మాకు చూపించకుండా వేసినట్లయితే మీరు మాకు వేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లు ఓటు అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేపించుకొని గెలవడం జరిగింది. ఈ విధంగా నాపైనే చేసి మన గ్రామంలోనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి గెలిచినటువంటి వ్యక్తివి ఎక్కడ దాడులు జరిగినాయి, ఏ విధంగా జరిగింది, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగింది అంటున్నావు. ఇది అసంభవం, ఇది నీ విఘ్నతగా ఉద్దేశిస్తున్నా. రెండవది, 6 గ్యారెంటీలు అమలు కావడంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అన్నావు, గెలిచిండ్రు అన్నావు. 6 గ్యారెంటీలు కొడంగల్ నియోజకవర్గం మొత్తం మండలొద్దు, మన చిన్ననందియ గ్రామంలోనే 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో ఏది సక్సెస్ అయింది? ఒక బస్సు తప్ప మిగతా 5 గ్యారెంటీలు ఎక్కడ వాడేసిన గొంగళి అక్కడే ఉన్నది. రైతు బంధు పేరు తీసి ఏం చేసిండ్రు, రైతు భరోసా పేరుగా మార్చిండ్రు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి, మేము 15,000 ఇస్తామన్నాను. 2 సార్లు ఇస్తున్నాడు, మేము 3 సార్లు ఇస్తామన్నాడు. ఎంతమందికి ఇచ్చినావు, ఎన్నిసార్లు వచ్చింది, ఓసారి నీవే చూడు ఎంతమంది కట్టాయి. రెండవది, ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఏ విధంగా పడతాయో మన ఆడపడుచుల కూటంగా 2,500 పడతాయి ప్రతి నెల అంటుంది అన్నాము. ఎవరికి ఎంతమంది కట్టాయి. మూడవది, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి అయింది, కాలేదు. రుణమాఫీ ఎంతమందికి అయింది, అది అసంపూర్తిగా అయింది. రుణమాఫీ కూడా అసంపూర్తిగా అయింది. ఇంకోటి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 1,116 రూపాయలు ఇచ్చేది. నీవు వచ్చిన తర్వాత ఏమైంది, ఈ నెల తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, 1,116 రూపాయలతో పాటు
తులం బంగారం ఇస్తామంటని చెప్పినావు. ఎంతమందికి వచ్చినాయి మన గ్రామంలో తులం బంగారం? ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్తో పాటు తులం బంగారం ఎంతమందికి వచ్చింది? రైతు బీమా అప్పుడు వస్తుండే కంటిన్యూగా. మన దగ్గర ఎంతమంది అర్హులు ఉన్నారో ఇప్పటిదాకా 2 సంవత్సరాల నుంచి ఎంతమందికి రైతు బీమా వచ్చింది? ఒకసారి ఆలోచన చేయాలి. రైతు 6 గ్యారెంటీల అమలైన బీఆర్ఎస్ పార్టీలకి కాదు, కాంగ్రెస్ పార్టీలకు కూడా అమలు కాలేవు. దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని అయినా 6 గ్యారెంటీల అమలైంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి ఉండడంతో కొంతమంది భయపడి ఏదో పని అయితే అదైతే అనే ఉద్దేశంతో కొంత ఓటు శాతం పెరిగిందొచ్చు. అంతేగాని 6 గ్యారెంటీలు అమలైతే జిల్లా మొత్తము వన్ సైడ్ అయిపోతుండే. ఆ విధానం లేదు. దాంతోపాటు ఏమైందంటే ఏం చేసిండు గ్రామానికి, చిన్న గ్రామానికి 4 కోట్లు తీసుకొచ్చినా, మొన్న రోడ్లను నేనే తీసుకొచ్చినాము వాటని చెప్తున్నావు కదా. ನೀವು వేసింది బీట్ రోడ్ ఎవరు వేసిండు? చిన్న నియమకు నరేందర్ రెడ్డి సాబే వేసిండు. బీట్ రోడ్ తీసుకొని వచ్చిండు. మైనార్టీ సోదరులకు కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కేటాయించిండు. ఇనంబాయి ఓ దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. 3 ఐమాస్ లైట్లు, చిన్న నియమాలనేమో 2 ఐమాస్ లైట్లు, యాబిటీస్ ఏమో గుర్తుకనపల్లినేమో 1 ఐమాస్ లైట్లు, 3 ఐమాస్ లైట్లు కేటాయించడం జరిగింది. సీసీ రోడ్లు కూడా గల్లీ 30 నుంచి 40 లక్షల, దాదాపు సుమారుగా 30 నుంచి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కూడా గల్లీ కాలు భూమి మీద కట్టకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటు గ్రామ పంచాయతీ కూడా 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2 నుంచి 3 కోట్ల రూపాయలు సుమారుగా నిధులు కేటాయించడం జరిగింది. కావున నువ్వు ఏం చేస్తావంటే, మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే, నరేంద్రన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఇటువంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మంచి అవకాశం ఏముంది నీకు? వరంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అవకాశం రూలింగ్ ప్రభుత్వంలో ఉండవు కాబట్టి మంచి నిధులు తీసుకొని వచ్చి, ఒక 10 కోట్ల నిధులు తీసుకొని వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తావా? డబుల్ రోడ్డు, సీసీ రోడ్లు తీసుకొని వస్తావా? ఓ 100 మంది ఇండ్లు తీసుకొని వచ్చి అర్హులైన పేదలకు అందరికీ ఇండ్లు ఇస్తావా? ఏ విధమైన అభివృద్ధి చేస్తావో? నీకు అవకాశం ఇచ్చిండ్రో జనాలందరూ కలిసి మంచి ఆలోచన చేసి మంచి పేరు తెచ్చుకొని ఎలాంటి విమర్శలకు పోకుండా మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ముందుకు పోవాలని ముగిస్తున్నాను.